స్థానాల్లో జీవించకుండా ఉండడానికి సైడ్ ట్రాక్లోనికి వెళ్ళేటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే ధనము. క్రైస్తవుడు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి మొట్టమొదటి అంశము ధనము. ఎందుకంటే డబ్బుకు బదులుగా సిరిని పూజిస్తాం. సో నువ్వు మారు మనసు పొందడం అంటే ఏంటంటే దాన్ని విడిచిపెట్టి మరలా దేవుని దగ్గరికి రావడం, సరి చేసుకోవడం. ఏ విషయాల్లో సరి చేసుకోవాలి? చాలా విషయాలు ఉంటాయి, కానీ మలాకీ ద్వారా ప్రభువు చెప్తున్నాడు మొట్టమొదటి విషయం ఏంటంటే మీ యొక్క దశమ భాగముల దగ్గర, మీ యొక్క ప్రతిష్టార్పణల దగ్గర మీరు సరి చేసుకోవాలి. ఇది పేదోళ్ళకి ఇచ్చేది ఇంకోటి దానికోసం కాదు మాట్లాడదు. చాలా స్పష్టంగా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే చూడండి, 10వ వచనాన్ని చదువుతున్నాను. నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీరు 10వ భాగాన్ని నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దేవుని నిబంధన, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి అనేది మన ద్వారా జరగాలి. ఈ లోకంలో మిషనరీ వర్క్ కావచ్చు, లేకపోతే థియలాజికల్ ట్రైనింగ్ కావచ్చు, బైబిల్ సొసైటీలు కావచ్చు, లేకపోతే ఏదంటే సువార్త దండయాత్రలు కావచ్చు, లేకపోతే లోకానికి వెలుగుగా ఉండాల్సినటువంటి పనులన్నీ దేని ద్వారా జరగాలి? సంఘం ద్వారా జరగాలి. మందిరపు నిధులు అన్నారు, మందిరపు నిధి అన్నారండి, చెప్పండి. సో ఈ ప్రతిష్టార్పణలను లేకపోతే ఈ దశభాగాన్ని మనం మొక్కల కింద చేసేటువంటి హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు. సో దీన్ని ఏమంటే స్టోర్ హౌస్ టైపింగ్ అంటారు. అంటే ఒకటే ఉంటుంది స్టోర్ హౌస్. మన సెమినరీలు, థియలాజికల్ కాలేజీలు ఈ రోజున అంత స్ట్రగుల్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? రేపటి తరానికి మన యొక్క పిల్లల కాలానికి సరి అయినటువంటి పాదిరిగారులు తయారవడం లేదంటే, బైబిల్ సరి అయిన రీతిలో అందరికీ అందుబాటులో లేకుండా ఎక్కడో రేట్లు ఉన్నాయంటే, లేకపోతే సువార్త అందకుండా మన చుట్టుపక్కల ప్రాంతాల వారు నాశనం అయిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? నువ్వు నీ యొక్క పనిని, వెలుగుగా ఉండేటువంటి పనిని నీకు నువ్వే కట్ చేసేసుకుంటున్నావు. నా మందిరపు నిధిలో ఆహారం ఉండునట్లు, సేవ సమృద్ధిగా ఏదండి ఎక్స్టెండ్ అవ్వగలిగినట్లుగా, విస్తరించినట్లుగా మీరు తీసుకురండి. నువ్వు నేను తీసుకురాకపోతే ఎవరు తీసుకొస్తారు అండి? ఎవరు తీసుకొస్తారు?